వాళ్ళతో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు, అలాగే వెనకాల ఉండే ఎడిటర్ కానీ, డిఓపి కానీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రొడ్యూసర్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే ఇది మీరు ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి టాలెంట్స్ని లైక్ హీరో, హీరోయిన్, ఆల్ ద ఆర్టిస్ట్కి మంచి మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ మీకే ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ స్క్రీన్ మీద నేను కనిపించడం మాకు అంటే అలవాటు ఉన్నా కూడా ప్రతి సినిమాకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త టెన్షన్. అంటే ఇందులో ఇంకా బాగా చేయాలి, లేకపోతే ఇందులో డిఫరెంట్ రోల్ కాబట్టి ఇంకా బాగా చేయాలి టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఆర్టిస్ట్కి కూడా ఉండొచ్చు. మీరు అవన్నీ పక్కన పెట్టి డైరెక్టర్ గారు ఏం చెప్తున్నారో అర్థం చేసుకుని ఒక టీమ్ స్పిరిట్తో వర్క్ చేసి బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. బికాజ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ ఏదైతే రాయడంలో కానీ, ఒక స్టోరీ క్రియేట్ చేయడంలో కానీ, అది మీరు లైఫ్ ఇవ్వాలి. అందుకని మీరు తప్పకుండా హార్డ్ వర్క్ చేసి మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రవీణ్ గారికి కూడా మంచి మంచి అంటే సినిమా సక్సెస్ అయ్యి అలాగే మంచి మంచి సినిమాలు ఇంకా చేసేలాగా ప్రేక్షకులందరూ ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఉంటేనే మనకి కొత్త కొత్త సినిమాలు, మనకి ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి. సో ప్రొడ్యూసర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అందుకని ఆయనకి కూడా నా బెస్ట్ విషెస్. అండ్ చెప్పాలంటే ఇది నేను ఫస్ట్ టైం ఇలాగా ఒక నేను చేయని సినిమాకి జీవితానికి వచ్చింది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. సో మళ్ళీ మీ సినిమా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడల్లా నేను స్పెషల్ అటెన్షన్ దీనికి ఇస్తాను. బికాజ్ ఇది నేనే ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ బై. ఒకటి ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం. రెండోది మా సిస్టర్ లయా మేడం గారు మన ప్రేమ బానిస మూవీకి పోస్టర్ లాంచింగ్కి రావడం నిజంగా చాలా అదృష్టం ఉంది. ఇది ఈ ప్రేమ బానిస అనేది ఒక ఓటీటీ మూవీ. దీనిని మామూలుగా రొటీన్గా చాలా స్టోరీస్ వచ్చాయి. అన్నీ లవ్ స్టోరీస్, అంటే ప్రేమికులు కలవడము ఆ విధంగానే వచ్చాయి. కానీ దీన్ని ఒక డిఫరెంట్గా నేను ఒక దీనికి స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మొత్తం ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ నేను దీన్ని క్రియేట్ చేశానండి. కాబట్టి మీరు చూస్తే కూడా ఈ కథ ఎప్పుడు వచ్చి ఉండదు, ఆ టైప్లో నేను చేశాను. ముఖ్యంగా నేను మై స్పెషల్ థ్యాంక్స్ టు మై 2 ప్రొడ్యూసర్స్, కె ప్రభాకర్ గారు మరియు మహబూబ్ బాషా గారు. ముఖ్యంగా ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఉంటేనే. అలాగే ముఖ్యంగా ఈ చిత్రంలో అప్పారావు గారు, రైజింగ్ రాజు గారు నటిస్తున్నారు. సార్ ఎక్కడో ఉన్నారు, అప్పారావు గారు పక్కనే ఉన్నారు. థ్యాంక్ యూ అండి. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఏమంటే ఈ చిత్రాన్ని విజయవంతం చేసి నిర్మాతలకు లాభాలు కల్పించి ఒక డైరెక్టర్కి మంచి పేరు తీసుకురావాలని, ఈ టెక్నీషియన్స్ అందరూ ఒకటండి, అందరూ కష్టపడితేనే ఈ చిత్రం సక్సెస్ అవుతుంది, ఒకరి వల్ల కాదు. నాకు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కళాకారులను ప్రోత్సహించడంలో మన మీడియా సోదరులు మా ఫస్ట్ మూవీ హనీ క్రియేషన్ ప్రేమ బానిస. అంటే బానిసలంటే మనం బానిసలం కాదు, ప్రేమకు మాత్రమే బానిసలం. కాబట్టి ప్రతి తల్లి తండ్రి పిల్లల్లో కూడా మనకు ప్రేమే మనకు విజయం. కాబట్టి ఈ చిత్రాన్ని ముఖ్యంగా మన దయా మేడం గారు రావడం, మన మూవీ సక్సెస్ కావడానికి అంటే మా సోదరుడు మహబూబ్ బాషా గారు అయితేనేమి, కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ అయినటువంటి సోదరుడు సలీం బాషా గారు అంటే ఎంతో శ్రమిస్తున్నారు. ఆ శ్రమకు మేము ప్రోత్సాహం ఇస్తున్నాం. ముఖ్యంగా ప్రేక్షకులు అంటే దేవుళ్ళగా భావించేటువంటి మన సినీ రంగంలో ముఖ్యంగా మన మీడియా సోదరులు కూడా అంటే మాకు అందరికీ కూడా సహకరించి నూతనంగా వచ్చేటువంటి నటీనటులకు అందరికీ కూడా మనం
ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సమావేశానికి అంటే రిస్క్ అయినగా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ పరిశ్రమలైనా కానీ శ్రమ ముఖ్యమే, కానీ సినీ పరిశ్రమలో ఎంత శ్రమ తీసుకున్నా తక్కువనే. కాబట్టి మనం ఎంత శ్రమ గారు కూడా అంటే మన సినీ చిత్ర పరిశ్రమ గురించి చెప్పారు. ప్రొడ్యూసర్స్ అయితేనేమి, డైరెక్టర్స్, వాళ్ళ శ్రమను మనం వెళ్ళకట్టలేం. టెక్నీషియన్స్ ముఖ్యంగా ప్రేక్షకులు మంచి వంటిగా ఆదరిస్తారు. మళ్ళీ మంచిని తీసుకురావాల్సిన బాధ్యత పూర్తిగా డైరెక్టర్ మీద ఉంటుంది. కథ, స్క్రీన్ ప్లే, ముఖ్యంగా మన సలీం భాషా సోదరుడు కాబట్టి దీని మీద ప్రాణం పెట్టి దీని అంటే తప్పిస్తూ 3 months నుంచి కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఎందుకంటే మేడం గారు రావడం మనకు చాలా గొప్ప విషయము. ఇలా భక్త సోదరులు కూడా అందరికీ ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఆశీర్వాదాలు అంటే అందరికీ తెలియజేయండి. ఇంకా నూతనంగా వచ్చేటువంటి వారికి ఇది నిరంతర ప్రక్రియ, ఒకదాని తర్వాత ఒకటి దీనికి మేము ముందుకు రావాలని అనుకుంటున్నాం, వెళ్తాం కూడా. కళాకారులను మేము ప్రోత్సహిస్తాం, ఎందుకంటే కళారంగం అంటే మాకు అభిమానం. ఆ ఉద్దేశంతోనే మేము రావడం జరిగింది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి అంటే మాకు వచ్చి ఇక్కడ మేడం గారు అందరూ కూడా ఆశీర్వదించి మాకు మద్దతు ఇచ్చినందుకు మమ్మల్ని అభిమానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డైరెక్టర్ సలీం బాషా గారికి ఇది ఒక ఛాలెంజ్. గారి బర్త్డే ఉంది, ఒక్కసారి అందరూ హ్యాపీ బర్త్డే చెప్తామా? గట్టి చెప్పండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ. చాలా కష్టపడుతున్నామండి ఈ సినిమా కోసము. అందరు టెక్నీషియన్స్ కూడా అందరు బాగుపడండి, అందరు బాగా చేయండి. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, కొత్త ఒపీనియన్ ఏమనుకోదండి. ఏమండి నాకు అదే డౌట్ వచ్చి అడిగా, భయపడికెట్లేదా భోజనం? తమిళనాడుకి రజనీకాంత్, ఏపీకి ఏమో పవన్ కళ్యాణ్ గారు, జబర్దస్త్కి రేజింగ్ రాజు. మీకు ఈ సినిమా ప్రేమ బానిషకి ఒడ్డీసలు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నిన్న వరలక్ష్మి పూజ జరిగింది. మరి ఈ సినిమాలో వేషం లేకపోయినా లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి ఎవరెవరో పూజలు చేశారు. ఈ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో, అన్ని రాష్ట్రాల్లోనే పూజ చేశారు. కానీ ఆ లక్ష్మీదేవి ఎవరింటికి వెళ్ళిందో తెలియదు. కానీ ఫస్ట్ వరలక్ష్మి పూజ అయిన తర్వాత ఆ లక్ష్మీదేవి లై గారి రూపంలో మా ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వచ్చింది కాబట్టి వీళ్ళు భయపడవలసిన పని లేదు, ప్రొడ్యూసర్లు ఇద్దరు. ఇది ఖచ్చితం. ఇంకా రెండో మాట ఏంటంటే, సినిమా కథ తెలియపోయినా, హీరోలు ఎలా ఉన్నారో తెలియపోయినా, ఫస్ట్ కాపీ రాపోయినా సూపర్ డూపర్ హిట్ అంటారు ప్రతి సినిమా కూడా, ఎవరు వచ్చినా సరే అనాలి కాబట్టి. కానీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని నేను ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక లాజిక్ ఉంది. సినిమా హిట్కి ఇంకో కారణం కావక్కర్లేదు. ఎందుకంటే అట్నుంచి అల్ల వస్తాడు, ఇటు నుంచి యేసుప్రభు వస్తాడు, మధ్యలోంచి నాయకుడు వచ్చారు. హిందూ సాంప్రదాయంలో పూజ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది కంపల్సరీ మీరు చూడండి. అటు అల్లా, ఇటు యేసుప్రభు, మధ్యలో వినాయకుడు ఉన్నాడు. ముగ్గురికి కూడా మన హిందూ సాంప్రదాయ ప్రకారంలో కొబ్బరికాయలు కొట్టారు, పూజ చేశారు కాబట్టి. ఇటు లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి, అటు ముగ్గురు దేవుళ్ళకి పూజ చేశారు కాబట్టి ఈ ప్రేమ బానిస అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ రేదు నోటి చాలు, కథ అనేది వేరే చూసుకోవచ్చు. ఇక్కడ ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు లయా గారి చేతుల మీదుగా జరగడం చాలా సంతోషం. ఐ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ యూనిట్ ఆఫ్ ప్రేమ బానిస. థ్యాంక్ యూ. చెప్పాల్సిన అవసరం లే, మన అందరి తరఫున ఈ మూవీ సక్సెస్ సాధించాలి. ఎంతోమంది ఇలాంటి మూవీ నుంచి చాలామంది కళాకారులు మన స్క్రీన్ పైన కనపడాలనే ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నారు కాబట్టి అందరి తరఫున నేను కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీ. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది లయమకి. ఏం మాట్లాడో తెలియట్లేదు. ఫస్ట్ మాకు రాజా సార్ నన్ను ఇలా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సలీం పాషా గారికి, మహబూబ్ పాషా గారికి, ద ప్రొడ్యూసర్ అండ్ సార్ ప్రభాకర్ సార్, అందరికీ థ్యాంక్ యూ. నాకు ఇక మాట్లాడి కొంచెం షివరింగ్ అవుతుంది, ముందు మాట్లాడలేకపోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. I'm Shruti Shankar. Thank you so much, ma'am, Laya ma'am. Thank you for your supporting, and to whole team, thank you for giving this opportunity. Prema Bhanisa సినిమా చాలా యూత్కి చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంటుంది. నాకు సార్ స్టోరీ చెప్పంగానే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. గట్టి మాట్లాడడం.
హలో, అందరికీ నమస్కారం అండి. మీడియా వారికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం. నా పేరు రాజ్ బాబా. ముందుగా లయ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు ఈ ఫంక్షన్ అటెండ్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రొడ్యూసర్స్కి అండ్ డైరెక్టర్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ.